చికెన్ కోఫ్తా కర్రీ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇది నాన్స్, రోటీస్లోకి, బిర్యానీ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది కాంబినేషన్గా. ఇంకా ఏదైనా స్పెషల్ డేస్ అప్పుడు చేసుకున్నా కూడా అందరూ మిమ్మల్ని అయితే ఖచ్చితంగా పొగిడిస్తారు బాగుందని. ఒక పావు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకుని అది మెత్తగా మిక్సీ పట్టుకుని దానిలో మీ టేస్ట్కి తగినంత ఉప్పు, కారం, కొంచెం పసుపు, అలాగే కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇదంతా ఉప్పు కారాలన్నీ ఆ పేస్ట్కి అంతా పట్టుకునేలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోండి. సో నెక్స్ట్ చిన్న చిన్న బాల్స్ చేసుకోండి, అన్నీ ఈక్వల్ సైజ్ ఉండేలాగా. నాకైతే పావు కేజీకి అయితే ఆల్మోస్ట్ 30 to 40 బాల్స్ అయితే అయ్యాయి, చిన్న చిన్న సైజువే. సో నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని అందులో ఈ బాల్స్ అన్నీ వేసి అన్నీ ఈవెన్గా కుక్ అయ్యేలాగా చూసుకోండి. ఎక్కువ టైం కూడా పట్టదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఈక్వల్గా కుక్ అయిపోతాయి. మధ్యలో అయితే ఒక చిన్న స్పూన్తో కలుపుతూ ఉండండి అడ్జస్ట్ చేసుకుంటూ. ఇంకా మటన్ కీమా చేసినా కూడా సేమ్ ప్రాసెస్ అండి. బట్ కీమా బాల్స్ అయితే సిమ్లో పెట్టుకొని ఎక్కువసేపు అయితే కుక్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్ కీమా బాల్, మటన్ కీమా బాల్స్, చికెన్ కీమా బాల్స్. కర్రీ అయితే చాలా బాగుంటుంది. స్పెషల్ డేస్ అప్పుడు, కిటీ పార్టీస్ అప్పుడు, ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అయితే చేసి పెట్టండి, ఖచ్చితంగా మిమ్మల్ని అయితే పొగిడిస్తారు. కర్రీ అయితే చాలా బాగుందని. హోటల్ స్టైల్ కర్రీ అండి, మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ బాల్స్ వేగేలోపు ఇప్పుడైతే మనం గ్రేవీకి అయితే రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో ఒక 2 టమాటాలు, కొన్ని జీడిపప్పులు నానబెట్టుకోండి, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం ఎండు కొబ్బరి, ఆనియన్స్, వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మీకు టేస్ట్కి తగినంత కారం, కొంచెం పసుపు, 2 ఇలాచి, బిర్యానీ ఫ్లేవర్స్ ఉంటాయి కదా అవన్నీ వేసుకోండి. బిర్యానీ ఫ్లేవర్స్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. సో ఇవన్నీ అయితే మెత్తగా మిక్సీ పట్టుకోండి, స్మూత్గా మిక్సీ పట్టుకోండి. పేస్ట్ అయితే ఎక్కడ బరగ్గా ఉండకుండా థిక్ స్మూత్ పేస్ట్ లాగా చేసుకోండి. సో ఈ బాల్స్ అయితే వేగిపోయి ఇప్పుడైతే బాల్స్ అయితే తీసేద్దాం. ఇప్పుడు అదే ఆయిల్లో ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే డైరెక్ట్గా వేసేయండి. ఇందులో ఆనియన్స్ అట్లా ఏమీ వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా పేస్ట్ వేసుకొని ఇది కొంచెం మసిలేదాకా వెయిట్ చేయండి, పచ్చివాసన పోయేదాకా. సో మనం టమాటాలు డైరెక్ట్గా వేసాం కదా, టమాటాలు, ఆనియన్స్ అవి కొంచెం వేగిపోయిన తర్వాత అందులో మీ టేస్ట్కి తగినంత వాటర్ వేసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ గ్రేవీ కావాలో అంత. అవి కోసం మసిలిన తర్వాత ఈ బాల్స్ అయితే అందులో వేసుకొని మంచిగా సెట్ చేసుకోండి. అన్నీ మంచిగా ఈవెన్గా కుక్ అవుతాయి. అందులో మళ్ళీ కొంచెంసేపు మసాలాలన్నమాట. సో అలా మసులుతున్నప్పుడు ఇందులో ధనియా పౌడరు, ఇంకా గరం మసాలా, అలాగే కసూరి మేతి కొంచెం నలిపి వేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇదైతే తప్పకుండా ఉండాలి. కసూరి మేతి అయితే ఈజీగా దొరుకుతుంది మనకి ఏ షాప్లో అయినా కూడా. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇంకొక మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి, లేదంటే నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకొని దింపుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అయితే కంప్లీట్గా కుకింగ్ ఛానల్ అండి. మీకు కొత్త రెసిపీస్ ఏమైనా కావాలంటే కూడా కమెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను.